క్రిస్మస్ వచ్చిన తర్వాత మన ఆరాధన చేసి మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ అలా కాదండి, అలా కాదు. 365 రోజులు కూడా ఆరాధన చేస్తూనే ఉండాలి. అది ఆరాధన నిజమైన క్రిస్మస్. దేవునికి మనం త్యాగం చేయాలి. రక్షించిన దాన్ని వెతికి రక్షించుటకు ఎవరు వచ్చారండి? మనుష్య కుమారుడు. మనం అందరము కూడా నశించిపోయామండి. ఎవ్వరు కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు నీతిమంతుడు. అందరము కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను ఈ రోజు నుంచి ఇంకా 2 రోజుల కోసం నూతన సంవత్సరం, దేవుని కృపను బట్టి నూతన సంవత్సరంలో మంచి తీర్మానాలు దేవుని కోసం, మన జీవితాన్ని దేవుని కోసం